నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఇక్కడ 2-3 సార్లు వచ్చానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి. 2 సార్లు 3 సార్లు వచ్చాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నిలబడండి. ఆమేన్. హల్లెలూయా. 2 సార్లు 3 సార్లు వచ్చాను అన్నవాళ్ళు నిలబడండి. ఆమేన్. ఇక్కడికి రండి, ముందు అందరు రండి ఇక్కడికి. ఆమేన్. చప్పట్లు కొట్టండి మీరు అందరూ కూడా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పేరేంటి? ఎందుకు వచ్చావు నువ్వు? చంద్రకళ. ఏ ఊరు? చెంచవాడ. ఏమైంది? క్యాన్సర్. ఇంతకుముందు ఎప్పుడు వచ్చావు? ఈ పోయిన వారంగా అటు వారం. చంద్రకళ. ఓ, మీ ఇద్దరు అక్క చెల్లెలు కదా. ఓకే, కూర్చో, నువ్వు కూర్చో. ఆవిడికి ఎవరివిడి? ఏం పేరు? సైదమ్మ. ఏమైంది నీకు? నా కడుపు నొప్పి అని ఇచ్చిరే సార్. ఎప్పుడు వచ్చావు? నేను చాలా రోజులు అవుతుంది. 2-3 నెలలు అవుతుంది. అంటే 3 సార్లు వచ్చాను, కానీ ఒకసారి వచ్చిపోదామని వచ్చిన. మామూలుగా వచ్చిపోదా? తగ్గిపోయింది కదా. ఏం రోగం వచ్చి వచ్చావు? కడుపులో నొప్పి అని వచ్చిన. తగ్గిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. అలాగే ఉండు. నీకు మీ మనవడ గురించి వచ్చావా? ఓకే ఓకే, తెలుసు, గుర్తుపెట్టా. ఈమె ఎవరో? బ్లడ్ క్యాన్సర్ సార్. బ్లడ్ క్యాన్సర్. ఇంతకుముందు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? అది చెప్పు. 4-3 నెలలు అవుతుంది సార్. ఆపరేషన్ అయిపోయాక వచ్చాను సార్. అయ్యగారు ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది ఉందా? ఇబ్బందిగా ఉందండి అయ్యా. నీరసంగా ఉంటుంది అయ్యా. మందులు గట్ట అన్నీ అయిపోయినాయి. కీమోలు అయిపోయి 14 కీమోలు అయిపోయినాయి. 40,000 ఇంజక్షన్, 3 ఇంజక్షన్లు అయిపోయింది అయ్యా. 2 ఇంజక్షన్లు చేయించుకుని 3 ఇంజక్షన్ చేయించుకోలేదండి అయ్యా. నేను భరించలేకపోయిన నరకం. తండ్రి ఇంక నువ్వే ఉన్నావు, నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాను, అయ్యగారి దగ్గర నేను స్వస్థపడతాను. ముందు 2 సార్లు వెళ్ళాను, బాగున్నాక మళ్ళీ తెలుసో తెలియక ఇంజక్షన్ చేయించుకున్నాను. డాక్టర్ గారు చెప్పిన మాటలకే మళ్ళీ నేను ఇళ్ళగా అయిపోయింది. తండ్రి, నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళి నేను స్వస్థత పొందుతాను, నా దేవుడిని నేను అడుగుతాను. బాగున్నావా లేదా? బాగున్నాను అయ్యగారు. బాగున్నాక వచ్చానండి అయ్యగారు. అదే బాగున్నదని వచ్చా. క్యాన్సరా? ఏ మీ కొడుకు తీసుకొచ్చాడు కదా? ఒకదాని వచ్చావా? దేనికి వచ్చింది క్యాన్సర్ అమ్మా? నోటికి వచ్చిందా? ఓకే. ఈమెకి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చింతపాట నుంచి వచ్చిన నాయన నేను. చింతపాడ. ఏమైందమ్మా మీకు? నాకు కడుపులో గడ్డలు అయినాయి, ఆపరేషన్ అయింది. మళ్ళీ ఈ చెయ్యి పడిపోయింది. ఇక్కడ ఎన్నుల గడ్డ వచ్చింది, నీకు ఆపరేషన్ కావాలన్నాడు డాక్టర్, నెలల డాక్టర్. అంటే ఇక నాకు ఆపరేషన్ వద్దు, సచిన నేను దేవుని సత్తా, భక్తిని దేవుని భర్త అని ఏడుచుకుంటా పండుకున్నా. టీవీలో నువ్వు కనబడితే ఇక మా భర్తను తీసుకొని నేను మొదటి వారం వచ్చిన. అప్పుడు నేను ఏమి సమర్పించుకోలేదు. మళ్ళా వారంలో వచ్చి సమర్పించుకొని ప్రార్థన చేసుకొని పోయినా. తక్కువ అయింది. ఇంకొక అమ్మని తోలుకొని వచ్చిన అయ్యా. ఇంకొక అమ్మని తోలుకొచ్చా? ఓకే ఓకే. ఇప్పుడు నీకు ఏమేమి తక్కువైనాయి అమ్మా? నాకు అన్ని పోయినా మంచిగా ఉన్నా. అన్ని అంటే క్యాన్సరేనా నీకు? క్యాన్సర్ కాదు, మామూలు గడ్డ, నార్మల్ గడ్డలే. గట్ల కరిగిపోయినాయా? అవి ముందుగా ఆ సంవత్సరం కింద చేశారు. మళ్ళీ ఈ చెయ్యి పడిపోయింది మొత్తం, మెడమి చెయ్యి. ఇప్పుడు ఆ చెయ్యి వచ్చేసిందా? చెయ్యి వచ్చింది. ఏ ఊరి మీది? సిద్దిపాట. సిద్దిపాట. ఎక్కడది? ఏ జిల్లా, ఏ రాష్ట్రం? అది హౌసింగ్ బోర్డ్ అంటారు. హౌసింగ్ బోర్డ్ హైదరాబాదేనా? హైదరాబాద్ కాదు, సిద్దిపేటలో కూడా ఉంది హౌసింగ్ బోర్డ్. సరే, తగ్గిపోయింది. ఇంకెవరిని తెచ్చుకొచ్చావు? అక్కడ ఉన్నది. ఉండని ఈమెకి ఇవ్వండి. ఎవరు మీరు? మార్కాపురం. ఇంతకుముందు వచ్చారు మీరు? వచ్చాం. ఏమైంది మీకు అప్పుడు? వచ్చిండ వచ్చిన బాగా అయిపోయిందా? తగ్గిపోయింది. ఓకే, పక్కన ఆయనకి ఇవ్వండి. త్వరగా ఒక్క మైకి ఇవ్వండి అమ్మ.
టైం వేస్ట్ చేస్తున్నారా? కోదాడ అదే కుష్టి వ్యాధి వచ్చింది నీకే కదా? ఓకే, కాలు ఇప్పుడు ఏమన్నా హోల్ వాపది తగ్గి సార్, కుష్టి వ్యాధి ఉండే కదా? తగ్గింది, నొప్పి వస్తుంది, రక్తం వస్తుంది కింద మడ వరకు గట్టి. అప్పుడు ఇంత బెజ్జం ఉండే కదా? లేదు సార్, పెద్దగా ఏమీ లేదు, కొద్దిగానే ఉండే. ఇప్పుడు కొద్దిగానే ఉందా? చప్పట్లు కొట్టండి. హోల్ ఇంత ఉండి ఇప్పుడు సన్నగా అయిపోయింది. ఉంది సార్, నీరు మీ భార్య అది ఆవిడేనా? నువ్వు పక్కకి వెళ్ళిపో. ఆమెకి త్వరగా ఫాస్ట్ నువ్వు చెప్పు. చెప్పు నువ్వు ఆగు. ఆగస్టులో వచ్చాం. ఏ ఊరి మీది? నెల్లూరు అవతల బుచ్చిరెడ్డిపాళెం. ఏమైంది మీ కూతురికి? ఈ అమ్మాయికి 15 సంవత్సరాల నుంచి నరాలు లీక్లేస్ అని హాస్పిటల్ అన్నీ తిప్పినాం సార్. ఈ అమ్మాయి తలనొప్పి అని పొళ్ళు నొప్పులని చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నా. అమ్మాయి పేరేంటి? చెన్నకిష్టమ్మ. ఓకే, ఇక్కడికి ఆగస్టులో వచ్చావా? వచ్చాము, ఇద్దరు ముగ్గురిని కూడా తీసుకొని వచ్చినా నాతోటి. ఇప్పుడు మీ ఈ కూతురు ఆవిడ ఏమి అంటే ఇప్పుడు ఏంటి అసలు ఆవిడ బాధ? మెయిన్ బాధ ఏంటి? ఆమెకి మెడకైట్టు ఉరుగైపోద్ది. ఓకే, నిద్ర లేదు, ఓకే, స్నానం చేయదు, గుడ్లు తుక్కోదు. పిల్లలు పుట్టారు ఆవిడకి? పిల్లలు పుట్టారు ఇద్దరు. భర్త ఏడి? భర్త వదిలేశాడు. ఓకే తల్లి, అమ్మని పెట్టు. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? దేవరకొండ సార్ మాది. దేవరకొండ. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ? పోయిన వారం వచ్చిన. ఏమైంది మీకు? సూకరు, నడుము నొప్పి ఉండే నాకు బాగా. నడుము నొప్పి తగ్గిపోయింది. నడుము నొప్పి తగ్గిందా? ఓకే, అవతల ఇవ్వండి. చెప్పండి, ఎవరు మీరు? మెదక్ డిస్ట్రిక్ట్ నార్సింగి. నేను ఇక్కడ రెండోసారి వచ్చిన. పోయిన వారం వచ్చిన. ఇక్కడ స్వస్థత జరుగుతుందని అంటే వచ్చాను, చూద్దామని వచ్చిన. తర్వాత శ్రీనివాసరావు కంబంపాడు పొట్టవాపు. ఎవరు ఈయన మనిషి? ఎక్కడున్నారు? శ్రీనివాసరావు బీపీ. శ్రీనివాసరావు గారు రండి బ్రదర్, కొంచెం ముందుకు రండి. ఈయన కిడ్నీ ప్రాబ్లం, బీపీ, షుగర్ ఉంది, పొట్ట వాపు ఉందా? అయ్యయ్యో, ఏం పని చేస్తారు మీరు? మైక్లో మాట్లాడాలి. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయము. ఏ ఊరు అన్నారు అది? మొత్తం ఎన్టీఆర్ జిల్లా. రండి ఇక్కడ. మరి వ్యవసాయం గట్టిగా చేస్తారా, మామూలుగా చేస్తారా? కౌలు తీసుకొని చేస్తాం. కవులేనా? ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ఈయన చాలా వీక్ అయిపోయాడమ్మా. ఎంతకాలం బట్టి బాధపడుతుంటది అది చెప్పండి. బడా బ్లడ్ లేదు ఈయన దగ్గర. తర్వాత ఈయన మొత్తం మనశ్శాంతి లేకుండా అయిపోతున్నాడు. అసలు ఏమైతుందో నీకు అర్థం కావట్లే. మొత్తం పిల్లలు ఎంతమంది అన్నారు? చెప్పు, పర్లేదు చెప్పు. ముగ్గురు. ఇది ఎప్పుడు నువ్వు చూసావా? మీ భార్య చూసిందా ఇది ప్రార్థన? ఆమె చూసిందా? ఇక్కడ ఇప్పుడు చూస్తున్నావు కదా, వీళ్ళందరూ బాగుపడతాం. నీకేమనిపిస్తుంది? బాగుపడతాను వచ్చాము. అంతేనా? ఆమె అంటే వీరికి శక్తి అసలు లేదు బాడీలో. మనదేనా? వ్యవసాయమే చేస్తున్నారా? పూర్తిగా బాగైపోతున్నావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. బ్రదర్ హల్లెలూయా అనండి. మీరు హల్లెలూయా అనండి బ్రదర్. మీరే అనండి. శ్రీనివాసరావు నడుచుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. నడుచుకో శ్రీనివాస్. అది చేస్తా, నాకు తెలుస్తుంది, చేస్తాను, నేను చేస్తా. ఏంటి నీరు వచ్చింది కాదు, అక్కడ గుంజి భుజం కూడా పూట. నీకేనా భుజం వస్తుందా? చేతులు ఇవన్నీ అదే కదా. ఓకే, అది నువ్వు రాయలేదు కదా, కిడ్నీల ప్రాబ్లం అని రాస్తావు అంతే. అవునయ్యా, అంతే. అది రాయలేదు. భుజాల్లో ఆగుతున్నాయి, కూడా ఉంది. ఇది పూర్తిగా తగ్గిపోతుంది. చూసుకో ఇప్పుడే. చాలు. ఆమె శ్రీనివాసరావు ఒక్క నిమిషం చూసుకో. ఇప్పుడే ఈయనకి ఎంత బలం వచ్చేస్తుందో చూడండి. అస్సలు ఇప్పుడు రావటానికి ఇక్కడ ఎంత ఉందో. శ్రీనివాసరావు చేతులు దాపు ఫ్రీ పెట్టు. ఆమె అది అందరికీ చెప్పు. మైక్ ఇస్తారు వాళ్ళకి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మా ఇక రా గంతలే ఉరుకో, అటు ఇటు ఉరుకో. దమ్ము కూడా లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అవసరమైతే కూర్చుని లేచి. ఆమె అదేంటి స్పీడ్ ఇంత తక్కువ ఉంది? స్పీడు ఇక లేదా? హల్లెలూయా. రా శ్రీనివాసరావు ఇక్కడ రా. ఆమె మన ఇద్దరం జోమ్ చేద్దాం. వయసు ఎంత ఉంటుంది నీకు శ్రీనివాసరావు? 52. సంతోషం ఉందా? అప్పుడు సంతోషం. అసలు నీ మనసులో బాగా మాట చెప్పేసి అందరికీ ఇప్పుడు దాకా అందరూ ఇక్కడికి వస్తేనే తగ్గిద్దనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ఇట్లా టీవీలో చూస్తావు? అక్కడ ఫోన్లో చూస్తాం. ఫోన్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ ఫోన్లో చూస్తావా? దర్శనరావు గారు అని ఆ టీవీలో. అప్పుడు ఫోన్లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మీ దగ్గరకు వెళ్ళాలని. ఒకసారి విజయవాడ వచ్చామయ్యా. ఈ నెల ఫస్ట్ వారం వచ్చాం.
ఆ డబ్బులు రోజు అందక ప్రార్థన చేపించుకుని వెళ్ళిపోయాం. ఆ, ఇక వాళ్ళు వచ్చి స్పాన్సర్ చేపించమయ్యాం. ఏం అసలు మీకు చెప్పలేదా? ఈ ఊరికి ప్రార్థన చేపించుకుని అటు వెళ్ళిపోయాం. నుంచి అటు వెళ్ళిపోయావా? అవి ఎంత పాపం చేసావు. నాకు కనపడితే ఒక మాట ఇట్లా కిడ్నీ అంటే నాకు ఎందుకంటే కష్టాలు ఉంటాయి కదా. ఇప్పుడు అన్ని కూర్చుని లేచి చూసుకుని అన్ని సాక్షి కూర్చుని లే చెప్పట్లే బస్కెళ్ళి కొడతారు కొట్టో. అసలు ఇప్పుడు మీ భార్య ఏంటి అసలు ఈయన పరిస్థితి? ఇప్పుడు నువ్వు చెప్పు, ఎట్లా ఉంది ఆయన పరిస్థితి ఇప్పుడు? ఆయన అసలు ఇప్పుడు బాగున్నాడు అయ్యా, రాత్రి కూడా బాగాలేదు, పొద్దున వచ్చేటప్పుడు కూడా బాగాలేదు. ఇబ్బంది పడుకుంటూ వచ్చారా? అవునయ్యా, కూర్చోలేకపోయాడు అయ్యా, నడుము కోటు పొట్ట అదంతా నీరు వచ్చేసి బాగా. శ్రీనివాస్, ఇక నువ్వు నేను బ్రతికిస్తాను మాటిచ్చాగా. ఎక్కడో ఏదో బాధ నీళ్ళు నాకు కనపడుతుంది, అది కూడా తీసేస్తాను. ఆమె పూర్తిగా తగ్గిపోతాయి, ఇది అది కూడా పూర్తిగా తగ్గిపోతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి కలిగిన క్రీస్తు యేసు నజరేయుని నామములో ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో మీ అందరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు నజరేయుని నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. హలో చెప్పండి. అయ్యారండి, కుడి జబ్బ బాగా ఇబ్బందిగా ఉందండి అయ్యారు. చాలా ఇబ్బందిగా ఉందండి, పని చేసుకోలేకపోతున్నానండి. స్తోత్రమునైనా కుడి జబ్బ బాగా ఇబ్బంది ఉంది, ప్రార్థిస్తున్నాము. ఈ బిడ్డకి స్వస్థత ఇవ్వండి, యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. అది పొట్ట కింద డిస్ట్రిక్ట్ వచ్చేసిన కొవ్వు వచ్చేసి కొద్దిగా తగ్గించాలండి. కొవ్వు తగ్గించాలా? ఎన్ని మంది వల్ల తప్పుతులేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అంటే బాగా లూజ్గా అయిపోయిందా? బాగా లూజ్గా ఉందా? లూజ్ గా కిందకి లేడీస్ దిగినట్టంటే బొడ్డు కింద పొట్ట కింద వచ్చేసిందండి, తప్పుతులేదండి. మరి ఇప్పుడు నువ్వు రాగలుగుతావా ఎట్లాగా? ప్యాకింగ్ చేసుకుని తగ్గించండి, వస్తానండి తర్వాత. అలా కుదరదు, నువ్వు రావాలి. 1,00,000 రూపాయలు అవుతుంది. ఎక్కడ రావాలంటే హైదరాబాద్కి రావాలి. కొవ్వు అంటే తగ్గించలేదండి, బాగా పెట్టేస్తున్నాండి. నువ్వు లైవ్లో చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నావు, మళ్ళీ రెండోసారి మాట్లాడుతున్నావు. నువ్వు వస్తావా లేకుంటే ఎట్లాగా? వెళ్తున్నారంటే శనివారం రావాలండి. శనివారం రండి, ఎందుకంటే ఉదయం 11:30కే. సరే. స్తోత్రములు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవాధిపతి. హలో హలో చెప్పండి అమ్మా. మా హస్బెండ్ కి బాగాలేదయ్యా, పాపం చెయ్యయ్యా. స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు. బిడ్డను దర్శించండి, బలమైన నీ హస్తమును వాళ్ళపై నుంచి వాళ్ళ హస్బెండ్కి ఉన్న ప్రాబ్లం తొలగించండి. అమ్మే, ఏ ఊరమ్మ మీది? మాది బాపట్ల అండి. బాపట్ల. బాపట్ల అండి. సరే, మరి శనివారం స్వస్థ ప్రార్థన ఉంటుంది, లేదంటే మీకు ఎట్లా వీలేదు అట్లా రండి, సరేనా? వస్తామయ్యా. ఓకే, వందనాలమ్మా. దేవునికి మహిమ కలుగాక. చాలామంది ఎంతో వేదనలో బాధలో ఉంటున్నారు. మరి టీవీ చూసినప్పుడు దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే మనకి మేలు జరుగుతుందని తెలిసి కొంతమంది ఆ టైంని పాపం పొడిగించుకుంటున్నారు. ఎలాంటి వ్యాధి అయినా మరి మీరు యేసు ఆశ్రయపురానికి రండి. మరి శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది. దేవుడు దయచేసి దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న బిడ్డలకు ఇది శుభవార్త. దీర్ఘకాల రోగాలు, వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో వారు రండి. అలాగే శనివారం ఇక్కడ స్వస్థత ప్రార్థన యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో జరుగుతుంది, ఎల్బీ నగర్ దగ్గర. హలో, చెప్తాను, చెప్పమ్మా. మాది మంచిపల్లి సార్. పాపకి కొద్దిగా ప్రాబ్లం, నిద్రపోవట్లేదు, అన్నం తినట్లేదు. మీకు మంచిగా ఉందా? మంచిపల్లి సార్, పల్నాడు జిల్లా. ఓకే ఓకే, కళ్ళు మూసుకోమ్మా. స్తోత్రములు తండ్రి మహాగణుడా. తన బిడ్డ కొరకు ప్రార్థించమన్నారు. అది ఏ రోగమైన వ్యాధైనా వారి అవసరతను తీర్చండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. వేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలా చాలా శోధనలో ఉన్నటువంటి బిడ్డలకి ఇది శుభవార్త. దయచేసి గమనించండి, మాతో సహకరించండి. ప్రభు నామానికి మహిమ. మనందరం మహిమ తీసుకుని వద్దాం. మరి ఎవరైతే బాధల్లో ఉన్నారో, రోగాల్లో ఉన్నారో, దురాత్మలతో బాధపడుతున్నారో, అలాగే చేర్చిట్లు, అలాగే మంత్రాలతో బాధపడతారో, అలాంటి వారికి ఇది శుభవార్త. మరి ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకి మీరు మన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. రండి, విడుదల పొందండి. హలో
హలో అయ్యా చెప్పండి అయ్యా. వందనాలయ్యా. మా ఆవిడకి చేతిలో రంధ్రం పడి ఇన్ఫెక్షన్ జరిగిందండి. ఎవరయ్యా? బాపట్ల. మరి శనివారం తీసుకురా. ఎంతకాలంగా బాధపడుతున్నారు ఆవిడ? ఏంటండి? ఎంతకాలంగా బాధపడుతున్నారు అట్లా? మొన్నండి డాక్టర్ని దెబ్బ తగిలి చేతి రంధ్రం పడి 3 రోజులు వస్తుంది. సరే, స్తోత్రము. మీకు అసాధ్యమే లేదు బిడ్డ. తన భార్య గురించి అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ఆ బిడ్డకి స్వస్థత కలుగును గాక. ఆమె నా చెవిని మీరు ముట్టండి, అద్భుతం చేయండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే, వందనాలు. దేవునికి మహిమ కలుగాక. ఎంతోమంది ప్రియ బిడ్డలు ఎన్నో రకాలుగా బాధ, అనేకమైన వేదనలు. హల్లెలూయా. హలో హలో అమ్మ చెప్పమ్మా. అది నాకు కాలు ఎడం కాలు మోకాలు అరిగిపోయింది అని చెప్పారయ్యా, అర్థం చేసుకున్నా. స్తోత్రం నైనా. మోకాళ్ళని బాధ నుండి బిడ్డను విడిపించు, అద్భుతం చేయండి యేసు నామములో. ఆమేన్. దయచేసి ఇలా అరిగిపోయిన దేహాలు ఎవరికైనా ఉన్నట్లయితే బాధపడకండి. అరిగిపోయిన దేహాలను కూడా దేవుడు బాగు చేస్తాడు. మోకాళ్ళు అరిగిపోయినాయి అని, మెడలు అరిగిపోయినాయి అని చెప్తూ ఉన్నారు. దయచేసి గమనించండి. శనివారం స్వస్థత ప్రార్థన 1 నిమిషంలో విడుదల, 1 సెకండ్ 2 సెకండ్లో విడుదల. యేసు నా ద్వారా ఇంత అద్భుతాలు జరిగిస్తున్నారు. దయచేసి యూట్యూబ్ బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అన్ని చూడండి. యూట్యూబ్లో మీకు చక్కగా ఇవన్నీ విషయాలు అర్థమవుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. బ్లడ్ క్యాన్సర్ 1 సంవత్సరం నుండి బాగా బాధపడుతున్నాడు. కణాలు మార్పిడి చెయ్యాలి అన్నారా? అవును సార్ అన్నారు. 4 లక్షలు అవుతాయి. 4 లక్షలు సార్. ఎక్కడది? విజయవాడ సార్, హెచ్సిజి హాస్పిటల్. నీకు ఇక్కడ మంచిగా అవుతుంది అని ఎవరు చెప్పారు? మేము వీడియోలో చూసి వచ్చాను సార్, యూట్యూబ్లో చూసావా? ఎవరెవరు వచ్చారు మీరు? మా తమ్ముడే సార్. సొంతమా? యూట్యూబ్లో చూసే వచ్చారా? యూట్యూబ్లో చూసి వచ్చాము. ఓకే, పూర్తిగా తగ్గిపోద్ది ఇక్కడ. ఇప్పుడు వరకు ఎంత ఖర్చు పెట్టారు? 4 లక్షల దాకా ఖర్చు పెట్టాను. 4 లక్షలు ఖర్చు పెట్టారా? మరి ఇంకేంటి? మళ్ళీ ఇంకా అవుతాయి. కెమోథెరపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కణాలు మారవాలని చెప్పారు. కణాలు మార్పిడి చేయాలి, 4 లక్షలు ఖర్చు అవుతుంది. దాని తర్వాత నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళను, నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను, సారే బాగు చేస్తారని చెప్పి వచ్చారు ఇక్కడికి. మీరు చర్చికి వెళ్ళరా? వెళ్తామండి. ఎవరు వెళ్తారు? ఇద్దరు వెళ్తాం. మా ఫ్యామిలీ అందరం వెళ్తాం. మీరిద్దరు అన్న తమ్ములా? ఈయన ఏం పని చేస్తాడు? ఇద్దరం సీలింగ్ వర్క్ చేస్తామండి. ఈయనకి పెళ్ళి అయిందా? ఇద్దరికి అవ్వలేదు సార్, నేనే పెద్ద, తమ్ముడు. పెళ్ళిళ్ళు ఇద్దరికి అవ్వలేదు సార్. ఇంకా మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? మీరే వచ్చారా? మా మామయ్య వచ్చారు సార్. ఎక్కడున్నారు మీ మామయ్య గారు? ఓకే, దేవునికి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది? మీకు ఏమైంది అసలు? బాగా ఇక్కడ చెస్ట్ లో పెయిన్ వస్తుంది. ఇక్కడికి వచ్చాక వచ్చిందా? ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది. అంత ముందు లేదు? అంత ముందు లేదు సార్. వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మరి? అప్పుడు అలాగే బాగా పెయిన్ వచ్చి కాళ్ళు లాక్ వస్తుంది అని చెప్పారు. వీక్ అయిపోయాడా? మరి బాగా నొప్పి వస్తుందని చెప్పారు. కుర్చీలో కూర్చోబెట్టి అక్కడ ఇన్ఫార్మ్ చేశాను, మీకు కాల్ చేశారు. తర్వాత వాటర్ కి ప్రే చేసి ఇచ్చిన తర్వాత తాగిన తర్వాత కొంచెం రిలీఫ్ అయింది సార్. వెంటనేనా? ఏమన్నా లేట్ అయిందా? ఏమన్నా రిలీఫ్ అయింది సార్ వెంటనే. ఇప్పుడు ఇంటికాడ ఎట్లా ఉన్నావు అట్లా ఉన్నావా? అంతకంటే బాగున్నావు ఇప్పుడు ఇక్కడ? అంతకంటే బాగున్నావా? చప్పట్లు కొడదామా గట్టిగా? యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. యేసు రక్తం విజయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బిడ్డకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పినప్పుడు నిజంగా ఎంత భయం అవుతుంది ఎవరికైనా. నిజంగా నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని నేను చచ్చిపోతున్నానే కదా నీకు అనిపిస్తుంది. పెళ్ళి కూడా చేసుకోకుండా ఏమనిపిస్తుంది నీకు మనసులో? చనిపోతానేమో, పెళ్లి కూడా చేసుకోకుండా, అమ్మ వాళ్ళ నాన్న చూడకుండా అనుకున్నా సార్. నువ్వు ఒకవేళ చేసుకుందామని మళ్ళీ ఆయన ఉండిపోయాడు కదా నీకంటే పెద్ద ఆయన. ఏంట్రా నా పరిస్థితి, పెళ్లి చేసుకోండి ఎట్లా అయిపోతున్నాను అనిపించిందా? సీలింగ్ పని చేస్తావు అంతేనా? పట్టుకోండి ఇన్ని, పట్టుకో. జాగ్రత్త. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఈ యవనస్తుడు చూడండి, వివాహం కాకుండా నేను చనిపోతానేమో, నాకు ఈ వ్యాధి ఏంటి, నాకు ఈ బాధ ఏంటి అని. ఏం పేరు నీ పేరు చెప్పు ఇప్పుడు? వంశీ సార్. వంశీ, నిజంగా ఈ స్థలంలోకి వచ్చేప్పుడు గుండె వీక్ ఇలా అయిపోయినావా? బాగా నొప్పి వచ్చింది సార్. ఇప్పుడు పరుగులు పెట్టావుగా?
ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇంట్లో కూడా పరిగెడతావు ఎట్లాగా? లేదు సార్. ఇంట్లో ఎట్లా నడుస్తావు? నీరసంగా ఉంటుంది సార్. గుండె వాళ్ళు కొట్టారు? నేనే వెంట్రుకలు ఊడిపోయినాయి సార్. అన్ని ఊడిపోయినాయా? కిమోలు పెట్టాం. చూడండి తలకాయ నిండా చెమట్లు ఎలా వస్తున్నాయి చూడండి తలకాయలో. పరిశుద్ధాత్ముడు తాకాడు అంతే. ఈయనలో ఉన్న దుష్టశక్తులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈయన బోన్ ఏం క్యాన్సర్ అన్నారు? బ్లడ్ క్యాన్సర్ సార్. బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. ఎక్కడ, ఏ హాస్పిటల్ అది? హెచ్సిజి హాస్పిటల్ సార్, విజయవాడ. చూడండి ఇప్పుడు నీకు బలం శక్తి వచ్చేసింది తెలుసా? బస్కిల్ కొట్టు చూడు, వీళ్ళందరూ చెప్పు, వీళ్ళందరికీ చూస్తారు. బస్కిల్ కొట్టు, కూర్చుని చప్పట్లు కొట్టండి. అది అది లెక్క. హల్లెలూయా. ఏమండి హాస్పిటల్లో 4 లక్షలు ఖర్చు. ఏ హాస్పిటల్ ఖర్చు పెట్టారు? 4 లక్షలు. హెచ్సిజి హాస్పిటల్ సార్. 4 లక్షలు అయిపోయినాయి. అయిపోయినాయి. ఇప్పుడు ఇంకెన్ని లక్షలు కావాలి? ఇప్పుడు 4 లక్షలు కావాలన్నారు. మళ్ళీ ఇంకో 4 లక్షలా? కణాలు మారవాలండి. హల్లెలూయా. వీడు అన్నయ్య, మీ మామేడి, నువ్వు మేనమామ వీళ్ళకే. మీ వాడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు చూసుకో. మీ వాడు ఎట్లా ఉన్నాడు? ఇక బాగున్నాడా? అసలు నెంబర్ 1 లేదంటే ఏమైనా తేడానా? ఎంత టైం పట్టింది ఇప్పుడు మీ వాడు బాగైపోటాకి? మీ వాడు ఇంత తేటగా అయిపోయాడు కదా, ఇప్పుడు సెకండ్లో పరుగులు పెట్టాడు కదా. ఇంటికాడ పరిస్థితి ఏంటి మీ వాడిది? ఇప్పుడు ఫుడ్ కూడా తినేస్తాడు. ఈ రోజు నుంచి ఏది లేదు. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఇది ఉంటుందంటావా? పెళ్ళి మీ అన్నయ్యకి చేయమా? పెళ్ళి నీకే ఫస్ట్ కావాలా? అన్నయ్యకే ఫస్ట్ సార్. అంతేనా? లెక్క ప్రకారంగానే. అవును సార్. ఓకేనా? నీలో ఉన్న అపవిత్రత వెళ్ళిపోయింది. తెలిసిందా? తెలిసిందా? ఏంటి ఏం తేడా తెలిసింది నీకు? అంటే ఇంటికాడ ఉన్నప్పుడు నీరసంగా ఉన్నారు సార్. మాట కూడా రాదు ఇట్లాగా, చిన్న మాట్లాడేవాడు చిన్నగా. వంశీ నిజంగా చెప్పు, నువ్వు ఇప్పుడే ఇక్కడికి అప్పటికప్పుడేనా నువ్వు అనుకున్నావు అసలు ఇట్లా అని? లేదు సార్, ఇక్కడికి రాంగలో నొప్పి వచ్చింది. అప్పటికప్పుడే వాటర్ తాగలో తగ్గిపోయింది సార్. అది తగ్గిపోయింది. ఇప్పుడు నేను పిలిచాను కదా ఇక్కడ ఫస్ట్. ఇప్పుడు ఈ సంవత్సరంగా మందులు ఆడుతున్నావు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు, 4 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నావు కదా. ఇప్పటికిప్పుడు బాగైనావా? ఇప్పటికిప్పుడు ఇక్కడ? అవును సార్, ఇప్పటికిప్పుడు ఎనర్జీ వచ్చేసింది తెలుసా? కాళ్ళకు శక్తి. అంతకుముందు ఎట్లా ఉండేది అసలు? కూర్చొని లెగలేకపోయాను సార్. నేను కూర్చొని లెగలేకపోయాను. ఇప్పుడు బస్కిలు కొడుతున్నావు. కొట్టు మళ్ళీ సార్ అందరూ చూస్తారు, చప్పట్లు కొట్టండి. ఇది ఈయన ఏం సెంటరింగ్ అంటే ఏది? ఇది సీలింగ్ వర్క్ సార్. సీలింగ్ వర్క్. డబ్బులన్నీ అక్కడ పెట్టుకున్నాం. మళ్ళీ 4 లక్షలు కావాలంట. దేనికోసం 4 లక్షలు? మళ్ళీ దేనికి? కణాలు మారవాలన్నారు సార్. కణాలు మారాలి. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు అవసరం లేదు సార్. చప్పట్లు కొట్టండి. ఎంత మంది బిడ్డలు ఇలా వస్తున్నో తెలుసా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంటుకలు కూడా రావాలా నీకు? నెల అవుతుంది సార్, ఎంటుకలు రాలే ఇంకా. అన్ని ఎంటుకలు వచ్చేస్తాయి మంచిగా, సూపర్గా. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా అన్నాడు. ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. అంత చప్పట్ల. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. వంశీ, జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎలా తగ్గదనుకున్నా సార్ నేను. ఇక్కడికి వచ్చా పూర్తిగా బాగానే, చాలా ఎనర్జీగా ఉన్నా సార్ నేను. ఇప్పటికిప్పుడే ఎంత % హీల్ అయిపోయినట్టు అనిపిస్తుంది? 1000% ఫ్రీ. అది కథ. చప్పట్లు కొట్టమ్మా. హల్లెలూయా. 100కి 1000% ఆయన హీల్ అయిపోయానని చెప్తున్నాడు. చప్పట్లు కొడదాం గాడి. నీవు ఇప్పుడు ఒక మాట చెప్పు. నీకు మీ తమ్ముడికి గుండె వీక్ ఎలాగైపోయింది కదా, ఏదో తేడా అయిందని భయపడ్డావు కదా, కొంచెం టెన్షన్ పడ్డావు కదా. ఆమేన్. నువ్వు పేషెంట్ లేగలేవు అసలు. ఆమేన్. హల్లెలూయా. మీ తమ్ముడి గురించి ఏమంటావు నువ్వు? ఇప్పుడు తమ్ముడు అన్నబట్టి బాగున్నారు సార్. ఇప్పుడు అప్పటికిప్పటి చాలా డిఫరెన్స్ ఉంది. అంతేనా? చాలా బాగున్నారు. ఎంతకాలం అయింది నేను ఇలా టీవీలో అదే యూట్యూబ్లో చూసి నన్ను? 2 వీక్స్ అవుతుంది సార్. ఇన్ని రోజులు ఎందుకు ఆలోచన చేసావు? ఇన్ని రోజులు చూడలేదు సార్. ఇక అమౌంట్ లేక, ఇక్కడ రావడానికి అమౌంట్ లేక అడ్జస్ట్ చేసుకొని వచ్చాము. అంతేనా? అంతే సార్. కొట్టు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మంత్లీ నాగమణి ఎవరు? మీరా? నాగమణి. కాళ్ళు మంటలు, నడువు నొప్పి, యూరిన్లో మంటలు. మీరేనా? ఎప్పటి నుంచి ఉన్నాయి మంటలా? 15 సంవత్సరాల నుంచి. 17 సంవత్సరాలు. పట్టుకోండి ఆవిడ, పట్టుకోండి. యేసయ్యా
జీవితంలో ఆ, 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 ఆ. నిన్నే నీ నమ్మి ఉన్నానయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నీ నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. ఆ? బెడ్లో ఇమిటేషన్ కూడా ఉందండి. ఆ, నడుము నొప్పి తగ్గిందా చూడు. కూడా అన్నీ ఇప్పుడు ఉన్నాయా నొప్పులు? ఇప్పుడు నడుము పోట్లేదండి. నడుము పోటు లేదు కదా? కాళ్ళు మాత్రం కిందకి పెడితే ఏదో బండరాయిలాగా ఇప్పుడు అట్లా ఉన్నాయా? లేదండి. లేవా? చప్పలు కొట్టండి తల్లి. 15 సంవత్సరాల నుంచి ఎంత బాధపడతాను, ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నారండి. రాత్రి అమ్మ ఫోన్ చేసింది కదండి మీకు, అమ్మ ఫోన్ చేసింది కదండి, మీ అమ్మ వచ్చామండి డబ్బులు కట్టాలన్నారని, అందుకు మళ్ళీ వెళ్ళిపోయామండి. రాత్రి అమ్మ ఫోన్ చేసిందండి. మీ అమ్మగారా? ఏ ఊరు నుంచి? గుమ్మంపాడండి, తణుకు దగ్గర. తణుకు. అలా సరేనా? ఆ నడుములో నొప్పి ఇట్లా పైకి వెళ్తుంది. ఇక్కడండి ఇవన్నీ పోసుకాడించాడు, ఇవన్నీ పడిపోయానండి. ఇక్కడ దెబ్బ తగిలిందండి. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, అమ్మని పట్టుకోండి. ఆమె మీ అమ్మగారు నన్ను చూడు. ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా? తగ్గినాయా? అన్నీ తగ్గిపోయినాయా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక మీరు నిల్చోబెడితే కూడా లాగేస్తున్నాయండి. ఇప్పుడు లాగుతుందా? ఇప్పుడు లాగట్లేదు. ఎల్లు తగ్గిపోయినాయి కదా, ఇంకా తగ్గకపోతే చెప్పు అంటున్నా. తగ్గిందండి. మరి ఏంటండి ఇలా మాట్లాడతారు? ఎలాండి? ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్, అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. మరి దేవుని బిడ్డలారా, మరి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు.
ఆయనకి సమస్తము సాధ్యము. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు నమ్మికతో రండి, దేవుడు కార్యం చేస్తాడు. ఎటువంటి బలహీనతలైనా, ఎందుకంటే ఎన్నో వ్యాధులతో, ఎన్నో రోగాలతో, ఎన్నో రకాలైన బాధలతో, అది డాక్టర్లకి కూడా అర్థం కావట్లేదు పాపం. చాలా మరి ఈ స్కానింగ్ తీపించుకున్నారు, ఆ స్కానింగ్ తీపించుకున్నారు, అసలు ఏమైందో తెలియనటువంటి వ్యాధులు ఇక్కడ యేసు నామములో మరి విడుదల మరి కలుగుతుంది. దయచేసి గమనించండి. మరి వైద్యంను మించినటువంటి ఆత్మ కార్యములు ప్రభు నా ద్వారా జరిగిస్తున్నాడు. ఇవాళ కిడ్నీ పేషెంట్లు ఎంతోమంది వస్తున్నారు, హార్ట్ పేషెంట్లు ఎంతోమంది వస్తున్నారు, లివర్ ప్రాబ్లం ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డలారా, ఇలాగా ఎంతో శోధనలో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవారు, తండ్రి తన ఆత్మ శక్తిని మరి అనుగ్రహించి బాగు చేస్తున్న విధానాన్ని బట్టి మరి దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. సర్వశక్తి కలిగిన దేవునికి అసాధ్యమనేది ఏది లేదు. అయ్యా ఈరోజు దయచేసి గమనించండి. చాలామంది జీవితాలు చాలా భయంకరంగానటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఎన్నో మందులు వాడాము, ఎక్కడో తిరిగాము, అయ్యో ఇక నేను చనిపోతానేమని బాధపడుతున్న వాళ్ళారా, ఈ మాటలు వినండి. తండ్రి మిమ్మల్ని దర్శించలేనాడు. ఇదిగో నీ శక్తి చేత కాంది, బలంతో కాంది, నా ఆత్మ ద్వారా నిన్ను బాగు చేస్తానని చెప్పారు. ఆయన తన గాయపడిన హస్తంతో నేను బాగు చేస్తానని చెప్పారు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన రక్తము మనల్ని ప్రతి పాపం నుండి కూడా మనల్ని విడిపిస్తుందని మరోసారి మనం చేస్తున్నాను. ఈరోజు ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ దేవుని మాటలు వింటున్నారో వారికి బలమైన దేవుని శక్తి అనుగ్రహింపడుగాక. దేవు మంచములలో ఉన్నటువంటి వారు ఇప్పుడే వారు లేపబడుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. కొంతమందికి వివాహాలు కాక బాధపడుతున్నారు, గర్భఫలాలు లేక బాధపడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని తీసుకోనండి. వ్యాపారాల్లో లాస్ అయిపోతున్నారు, భార్య భర్తలు ఇడిపోయినటువంటి వారు ఉన్నారు, బిడ్డలు పుట్టక రకరకాలుగా కొట్టేసుకుని రకరకాలుగా బాధలు పడుతున్నటువంటి వారు ఉన్నారు. ఈ లైవ్ ఎవరైతే చూస్తున్నారో ప్రభు యేసుక్రీస్తు నజరేయుని నామములో మీకు విడుదల కలుగక. నిజంగానండి మాకేమీ తెలీదు. దేవుని యొక్క ఆ యొక్క కృప ఈరోజు నడవలేని బిడ్డలు నడవగలుగుతున్నారు, పొగ్గువాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, గుడ్డివాళ్ళు చూడగలుగుతున్నట్టే దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. హలో, నమస్తే. తండ్రి తల్లిగారిని దర్శించు, గొప్ప కార్యం జరిగించు. ఆ కడుపు నడు నొప్పి కూడా తొలగించండి ఇస్తున్నాము. ఆమె దయచేసి ఈరోజు మరి ఎంతోమంది ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. కొన్ని విషయాల్లో ఆపరేషన్ చేయాలంటే చేయించుకుంటున్నారు. ఆపరేషన్ జరిగిన కూడా మరి మేలు జరగని బిడ్డలు చాలామంది ఉన్నారు. దయచేసి అలాంటి వారు మరలా వచ్చి స్వాస్థ్యపరికి వచ్చి వారు సంపూర్ణమైన స్వస్థతను పొందుకుని హ్యాపీగా వెళుతున్నారు. దేవుని ప్రియమైనటువంటి వారులారా గమనించండి. ఈరోజు మీరు హ్యాపీగా ఉండాలంటే, ఇదిగో మీకు రోగము నుంచి విడుదల పరచబడాలంటే తండ్రి వద్దకు రండి. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రతి శనివారం కూడా మరి యేసు ఆసుపత్రి గుర్రం కూడా స్వస్థశాలలో 11:30 ఆరాధన జరుగుతుంది. అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు సొరాబీ గార్డెన్ జూబ్లీ బస్ స్టాండ్ ముందే జరుగుతుంది. మరి చాలామంది ఫోన్ చేసి అయ్యా మేము వద్దాం అనుకున్నాం అని చెప్పేసి మరి ఈరోజు చాలామంది ఫోన్లు చేశారు. దేవుని స్తోత్రము. మరి మీ అవకాశం పెట్టండి. అందరికీ ఉచితంగా భోజన వసతి కూడా కలదు. దయచేసి గమనించండి. సొరాబీ గార్డెన్ కూడా పూర్తిగా రోగులను తీసుకురావాల్సిందని కూడా మనం చేస్తూ ఉన్నాను. మరి లైవ్ ముగించుకుందాం. దయచేసి లైవ్ ముగించుకుంటున్నాం. దయచేసి మీరు ఇంకా కాల్ చేయాలనుకున్న బెడ్లో దయచేసి మీరు ఫోన్ చేయొచ్చు. ప్రభు మిమ్మల్ని దీవించాల్సింది కాక. మరలా రాత్రి 11 గంటలకే మన యొక్క ప్రోగ్రాం వస్తుంది. అలాగే రేపు ఉదయం 10:30 నుండి కూడా మన ప్రోగ్రాం వస్తుంది. మళ్ళీ రేపు 3 గంటల నుంచి 4:30 వరకు కూడా మన లైవ్ వస్తుంది. వీక్షించండి. రోగాలతో, కష్టాలతో, బాధలతో, వ్యాధులతో, దుఃఖాలతో మరి జీవితం మీకు అయిపోయింది అనుకున్నటువంటి వారికి టీవీ పరిచయం చేయండి. ఒకవేళ ఇంకా వాళ్ళ గురించి మీరు చెప్పాలంటే మరి బిఎస్ఆర్ మినిస్టర్ని యూట్యూబ్లో కొట్టవచ్చు. దయచేసి బిఎస్ రావు అని చెప్పేసి ఫేస్బుక్లో కూడా చూడవచ్చు. దయచేసి గమనించండి. మీకు ఇంకా ఎక్కువ విషయాలు ఏదైనా చెప్పాలనుకుంటే 7993539627కి మీరు వాట్సాప్లో మెసేజ్లు కానీ మీ ఫోటోలు కానీ పంపించి మీ ప్రార్థన అవసరత కోరండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.
ఈ కొడుకు, ఈ బాబు, ఈమె భర్త చనిపోయారు. మీ మదర్ వాళ్ళు వచ్చారా? ఫస్ట్లో ఏది ఆ మదరు అమ్మ నువ్వు మదరువేనా? వీళ్ళ భర్త ఇడిచిపెట్టి వెళ్ళిపోయి ఎంతకాలం అయిందా? ఎన్ని సంవత్సరాలు అయింది వీళ్ళ భర్త ఇడిచిపెట్టేసి? 5 సంవత్సరాలు అయింది. ఇడిచిపెట్టి అంటే చనిపోయారు. ఏ ఊరమ్మా మీది సిస్టర్? అది కైకులూరు అయ్యారు. కైకులూరు నుంచి వచ్చారు. అక్కడ హైదరాబాద్ ఫస్ట్ ఇక్కడ వచ్చారు, అప్పుడు మీటింగ్ ఉంటే. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. ఏం జరిగింది? హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం బాధతో వచ్చావు, ఎలాంటి స్థితిలో వచ్చావు, అది చెప్పండి. అయితే నేను 13 సంవత్సరాలుగా నేను ఒక వ్యాధితో బాధపడుతున్నాను. అయితే దానివల్ల నాకు రోజు స్కిన్ ఎలర్జీ వచ్చేది. నాకు రోజు పొద్దున్న సాయంత్రం బెళ్ళేసుకునేదాన్ని. యూరిన్లో ఇన్ఫెక్షన్కి దానికో 3 ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని. ఫస్ట్ యూరిన్లో ఇన్ఫెక్షన్ 1, రెండోది స్కిన్ ఎలర్జీ, దురదలు. ఎన్ని సంవత్సరాలుగా? 13 సంవత్సరాల నుంచి. 13. ఎన్ని టాబ్లెట్లు దానికి? రోజుకు 15 ట్యాబ్లెట్స్ వేసుకునేదాన్ని. 15, 2. మళ్ళీ ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే వామిటింగ్స్ అయిపోయాయి. ఆ ట్యాబ్లెట్స్ అన్ని పొద్దున్న 15, సాయంత్రం 15 వేసుకునేదాన్ని. అసలు ఆ బిళ్ళలన్నీ వేసుకున్న దాకా మెంటల్ డిప్రెషన్ అనమాట. అస్సలు తలంతా తిరిగేసి తలంతా పట్టేసినట్టుగా. అసలు ఈ స్కిన్ ఎలర్జీకి ఏమో నేను ఏ నాన్ వెజ్ తినేదాన్ని కాదు. అసలు ఒళ్ళంతా నీరసం. నేను ఎలా అయినా బ్రతకాలి అని గుర్రంగూడకి వెళ్ళాక అక్కడ దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. ఎప్పుడైతే నాకు అయ్యగారు ప్రార్థన చేశారో అసలు ఆ రోజు నుంచి నాకు దురద అనేదే లేదు, ఆ దురద అనేదే లేదు, ఇన్ఫెక్షన్ అనేదే లేదు. అసలు నాకు ఒళ్ళంతా మచ్చలుగా ఉండేది. ఆ మచ్చలన్నీ మాయమైపోయినాయి. రోజు అసలు నేను చాలా బ్లాక్ గా వెళ్ళాను అక్కడికి. ఫేస్ ఇట్లా లేదండి, అసలు చాలా బ్లాక్ గా వెళ్ళాను. నీరసమండి. తిండి కూడా తినేదాన్ని కాదు అయ్యగారు. అసలు తింటే ఆ దురదకి నేను గోక్కోలేకపోయేదాన్ని అనమాట. అంత దురద. నాకు వెంటనే విడుదల వచ్చింది. బాడీ అంతా ఫ్రీ అయింది. ఇటు కిడ్నీలో పెయిన్ ఉండేది. ఆ కిడ్నీలో పెయిన్ వంగున్నప్పుడు లేచినప్పుడు ఉండేది. ఆ పెయిన్ కూడా తగ్గిపోయింది. నా ఒంటి నిండా రోగాలు నేను సరిగ్గా మైకిస్తే చెప్పలేకపోతున్నాను, కానీ నా ఒంటి నిండా ఉన్న అన్ని బలహీనతలు, అన్ని రోగాలే. అక్కడికి వెళ్ళినాక నేను మొత్తం స్వస్థత పొందుకున్నాను. మళ్ళీ నేను ఎలా అయినా సాక్ష్యం చెప్పాలనుకున్నాను. మీకు ఎంత పెద్ద కూతురా? పెద్ద కూతురు అయ్యగారు. అసలు ఆమె కష్టాలు ఏమనుకుంటావు? ఆమె కష్టాలు చూసినప్పుడు చాలా కష్టాలు పడింది అయ్యగారు. వివాహం అయిన తర్వాత ఈ రోగాలతో చాలా ఈ బొడ్డోళ్ళని పెట్టుకుని చాలా బలహీనతలు అయింది. అత్తగారింటికాడే ఉంటుంది. అయినా సరే నీ దగ్గరికి వచ్చాము అయ్యగారు. నేను చెప్పిన మాట వల్ల పూర్తి స్వస్థత వచ్చేసింది అయ్యగారు. మీదే ఊరు? మాది పెడల దగ్గర, కాకర్లమూడి అయ్యగారు, బందర్ దగ్గర. ఇప్పుడు నీ కూతురు చూస్తే నీకేమనిపిస్తుంది? అసలు అంతా స్వస్థతేనా అయ్యగారు? నాకు చాలా ఆనందంగా ఉంది అయ్యగారు. ఎక్కడ అసలు ఎక్కడికి కాదు అయ్యగారు. నేను నడవలేకపోయాను. మళ్ళీ అయినా సరే ఇక్కడ ప్రార్థన పెడుతున్నావని నేను ఎంత ఉరుకులతో వచ్చేసాను అయ్యగారు ఈరోజు. గట్టిగా అంటే నాకు అర్థమని చెప్తాను. పాపం అయ్యగారు నేను కాకుండా మళ్ళీ ఒక 4 తీసుకొచ్చాను అయ్యగారు. మీ ఊరు తీసుకొచ్చాను అయ్యగారు. కొన్ని జబ్బులు చెప్పడానికి లేవు. అయితే అలాంటిది ఒక బాధలో ఆమె ఇక కొడుకున్నాడు కదా వెనుకుండే తమ్ముడు, ఆ కొడుకుతో ఇంకేం చచ్చిపోవాలి. అత్తగారింట్లోనే ఉంది ఇప్పుడు కూడా. వాళ్ళ భర్త చనిపోయి కూడా అత్తగారింట్లోనే ఉంది. ఈ కొడుకు ఉన్నాడు. ఇక నేను కూడా చనిపోతాను. ఎందుకంటే నా దగ్గర వచ్చి బిడ్డ లేదు, ఆవిడ చాలా వీక్గా ఉందన్నట్టు. అసలే రూపమే వేరే ఉంది. మేమంతా గమనించాం, ప్రార్థన చేసాము. అసలు ఇంటికి వెళ్ళగానే ఆమె చెప్తుంది, అంత భోజనం తింటున్నాను నేను అని మళ్ళీ ఫోన్ చేసి చెప్పింది. చాలా ఆనందం అనిపించిందండి. ఇప్పుడు అన్ని భోజనాలు తింటున్నావా? చికెన్ అన్నీ తింటావా? ఓకే, దేవుడికి మహిమ కలుగును గాక. ఈమె చెప్పింది, నా కూతురయ్యా నేనే పంపించాను, అంత మంచిగా అయిపోయిందయ్యా, చాలా ఆనందంగా ఉంది, మీ ప్రోగ్రాం ఎట్లా చూస్తామయ్యా, ఇది పరిస్థితి అని చెప్పి ఎంతో బాధతో అసలు ఆమె జీవితం ఏమైపోద్ది అని చాలా. ఇంకో కూతురు పెళ్ళికుంది, ఇంకో కొడుకు పెళ్ళికున్నాడు, ఈమెకే ఇట్లా అయిపోయింది అని బాధపడుతుంది. భర్త కూడా చనిపోయారంటే ఈమె భర్త, ఆమె భర్త చనిపోయారు. ఈ కుటుంబంలో ఎంత శోధన అంటే ఇప్పుడు ఆ పిల్ల కూడా ఏమైపోతుందో తెలీదు, మళ్ళీ ఆడేమైపోతాడు. అట్లాంటి బాధ ఈ తల్లిలో ఉంది. దేవుడు విడిపించాడని ఆనందం ఉంది. అంతేనా? చెప్పాలనుకోండి, చెప్పు. నేను ఇక్కడికి రాకముందు చాలా ప్లేసెస్కి వెళ్ళానండి ప్రార్థనకి. అసలు నాకు ఎక్కడ స్వస్థత దొరకలేదండి. నాకు స్వస్థత ఎక్కడన్నా దొరుకుద్దేమో అని చెప్పి ఎంతో వెళ్ళానండి. నేను మజ్జిగన్నమే తినేదాన్ని. ఎందుకంటే కూరన్నం తింటే నాకు యూరిన్లో మంట, ఇన్ఫెక్షన్ అనమాట. ఆ కూరతో అన్నం తింటే ఇంకా నేను ఒక్క పూట కూర అన్నం తింటే 3 లీటర్లు అలా మజ్జిగ తాగాల్సి వచ్చేది. ఆ భయం వేసి
నేను మజ్జిగన్నమే తినేదాన్ని. ఈరోజు ఇలాంటి ఏ సమస్యతో ఉన్నా యేసు మిమ్మల్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధుడా నీ స్తోత్రం, పరిశుద్ధుడా నీ స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహోన్నతుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో, రోగములతో బాధపడుతున్నారో, మంత్రాలతో అలాగే నైనా దురాత్మలతో శోధించబడుతున్నారో అట్టి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి విధమైన తాంత్రిక, మాంత్రిక, పిశాచశక్తుల బలము నుండి యేసు నామములో విడుదల పరచబడుదురు గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పమ్మా. మా హస్బెండ్ కి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు అయ్యారు. ఎక్కడ, ఏ ఊరి మీది? విజయనగరం జిల్లా అండి. అంటే మూత్రం టాయిలెట్ వస్తుందా, పాస్ వస్తుందా? టాయిలెట్ వస్తుందండి. అమ్మా, నీ మాట కాదు మా మాట విను. టాయిలెట్ వస్తుందా రావట్లేదా ఒకటే మాట చెప్పు. ఆయన తీసుకురండి, పూర్తిగా స్వస్థత. డయాలసిస్ కూడా వెళ్ళక్కర్లేదు. దయచేసి లైవ్లో మరోసారి చెప్తున్న విశ్వసించకండి. అలాగే శనివారం యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో స్వస్థత ప్రార్థన ఉంది. దయచేసి ఈ పరిచర్యకు సహకరించండి. మరి చక్కటి ఆరాధన, మరి చక్కటి పాటలు, అలాగే ప్రవచనాత్మకటువంటి వర్తమానము, అదేవిధంగా రోగుల కొరకు స్వస్థత, మరి రోగులకు కొరకు స్వస్థత ప్రార్థన, అదేవిధంగా ప్రార్థన అనంతరం అందరికీ కూడా కుటుంబ సమేత రండి. ప్రేమ విందు కలదు. దయచేసి చక్కటి వర్తమానము, అలాగే అద్భుతాలు మీరు కన్నులారా చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హలో, చెప్పండి అమ్మా. నా కూతురికి పీరియడ్ 2 వారాలు వస్తూనే ఉంది. పూర్తిగా తగ్గిపోద్ది. శనివారము యేసు ఆశ్రయపురంలో ఉంటుంది, పూర్తిగా తగ్గిపోద్ది. ఈరోజు చాలామంది ఓవర్ బ్లీడింగ్తో బాధపడుతున్నారు, పూర్తిగా తగ్గిపోతాయి. దయచేసి ఓవర్ బ్లీడింగ్తో బాధపడుతున్న బిడ్డలందరికీ శుభవార్త. మీరు రండి, ఆ క్షణంలోనే దేవుడు కార్యం చేస్తాడు. ప్రభుకి మహిమ కలుగాక. హలో, చెప్పండి అమ్మా. త్వరగా చెప్పమ్మా, లైన్ చాలా బిజీగా ఉంది. చెప్పమ్మా. దయచేసి ఆవిడ ఫోన్ నేనే కట్ చేశాను. ఆమెకి చెప్పడానికి ఆలోచన రావట్లేదు కాబట్టి కట్ చేశాను. దయచేసి మేమెంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఈ పరిచర్యలు చేస్తున్నాం. రోజుకు 6 ప్రోగ్రాలు మన టీవీ ఛానల్లో వస్తున్నాయి. అలాగే 2 లైవ్లు, మరి ఉదయం 10:30 నుండి ఇప్పుడు 11:30 వరకు, మళ్ళీ సాయంత్రం 3:30 నుంచి 4:30 గంటల వరకు ఉంటుంది. దయచేసి మాతో సహకరించండి. మళ్ళీ రాత్రి 11 గంటలకి మన నిరీక్షణ ఛానల్ కంటిన్యూ వస్తుంది. ఆరాధన ఛానల్లో మరి 11:30 నుంచి 12 గంటల వరకు వస్తుంది. దయచేసి మాతో సహకరించి మీరు ఒకవేళ మరి ఈ పరిచర్యకు సహకరించాలంటే మీరు కాల్ చేసి మీరు ఏదైనా స్పాన్సర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మరి దూర ప్రాంతంలో ఉన్నాం, మేము రాలేము, బెడ్ మీదే ఉన్నాము అన్న వాళ్ళు కూడా మీరు ఫోన్లో ప్రార్థన చేయటం జరుగుతుంది. ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకోవాలి. హలో, చెప్పమ్మా.
అమ్మా ఏమి నొప్పి కొద్దిగా చెప్పమ్మా, ఎక్కడ వస్తుందో నొప్పి చెప్పమ్మా. విజయవాడ అమ్మా. విజయవాడలో వస్తుందా నొప్పి, నీకు వస్తుందా? విజయవాడ ఊరు. సరే, ఈవిడికి విజయవాడకి నొప్పి వస్తున్నట్టుంది, ఈవిడికి కాదు వచ్చేది నొప్పి. కట్ చేయటం జరిగింది, దయచేసి గమనించండి. నొప్పి ఎక్కడ వస్తుందో చెప్పామంటే విజయవాడ అంటుంది. ఆ మనిషిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. హలో హలో తల్లి 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 చెప్పమ్మా. లివర్ ప్రాబ్లం అండి నాకు. పూర్తిగా తగ్గిపోద్దమ్మా. శనివారం స్వస్థత ప్రార్థన ఉంది. ఒకవేళ శనివారం వీలు పడిపోతే ఆదివారం సాయంత్రం జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగుండా సురాబి గార్డెన్ ఉంది, అక్కడికి రండి. ఆదివారం సాయంత్రం కూడా ప్రార్థన జరుగుతుంది. దయచేసి గమనించండి. మరి శనివారం ఎంతోమంది జనాలు మరి యేసు ఆశీర్వాదానికి వస్తున్నారు, స్థలం సరిపోయినంత విధంగా. దయచేసి గమనించండి. శనివారం స్వస్థత ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ భోజనం వసతి కలదు. దయచేసి గమనించండి. ఎందుకంటే వేరే స్టేట్ల నుంచి వేరే ప్రాంతాల నుంచి రాబోతుంటారు కాబట్టి అప్పటికప్పుడు ఆడి ఫుడ్ లేకుండా ఇబ్బంది పడకుండా ఉండటానికి మాత్రమే పెడుతున్నాం, కానీ ఇంకా వేరే ఉద్దేశం లేదు దీంట్లో. హలో హలో గుడ్ మార్నింగ్ సార్. ఇది గుడ్ మార్నింగ్ కాదు, చెప్పండి త్వరగా. మాది విజయవాడ అండి. నా పేరు నిర్మల కుమార్ అండి. నా ఈ మోకాలు అరిగిపోయి బాగా నడవలేకపోతున్నా. స్తోత్రము నాయనా. ఆ మోకాళ్ళు అరిగిపోయి నొప్పులతో బాధపడుతున్న తల్లిని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో ఆమేన్. నా మాట విను. ఆపరేషన్ చెప్పేది వద్దాం అనుకున్నా కానీ రాలేక నొప్పితో రాలేకపోయినా. ఇప్పుడు టీవీలో ఎంటున్నారయ్యా మోకాలు ఆపరేషన్ అంటున్నారయ్యా. ఇక నువ్వు నేను ఫోన్ కట్ చేసేస్తాను. ఇక ఆ ఒక్క నిమిషంలో తగ్గిస్తాను. నువ్వు హైదరాబాద్కి రా, ఇక మాట్లాడొద్దు, కట్ చేయి ఫోను. దయచేసి కావాలని కొంతమందిని అడుగుతావు, ఎందుకంటే మాటకి ఫోన్ చేస్తారు. ప్రార్థన చేస్తాం, ముందు కాళ్ళు నొప్పి అంటారు, సరే ప్రార్థన చేస్తారు. తర్వాత నడువు నొప్పి అంటారు, ప్రార్థన చేస్తారు. చెవులు నొప్పి వస్తున్నాయి అంటారు. మా పిల్లోడికి బాగోలేదు అంటారు, మా ఆయనకి బాగోలేదు అంటారు, మా మనవడు బాగోలేదు అంటారు. ఇసుకిచ్చేసినప్పుడు ఏమంటామంటే, అమ్మ టీవీలో చూస్తున్నారు కదా ఓ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయంటాం. అప్పుడు వినపడదు, ఇక ఇంతవరకు వినపడద్ది. ఇక ఆ తర్వాత వినపడతాం మానేద్ది. ఎంత బాధపడతామో ఏంట్రా ఈ నటన, ఈ యాషాలు ఏంటి అనిపిస్తుంది. దయచేసి గమనించండి. మేము చాలా డబ్బు ఖర్చు పెట్టి పరిచయం చేస్తున్నాం. రోజుకి 6 ప్రోగ్రాలు అంటే మాటలు కాదు, ఒకసారి ఆలోచించేయండి. రోజుకి 6 ప్రోగ్రాలు వస్తుందంటే మాటలు కాదు, ఒకసారి ఆలోచించేయండి. టీవీ పరిచయం చేసే దైవజనులు ఎంత బాధపడతారో. నెలకు వారంలో ఒక ప్రోగ్రాం ఇచ్చి బాధపడే వాళ్ళు ఉంటారు. దయచేసి మేము రోజు ఇచ్చి బాధపడుతున్నాం. ఎందుకో తెలుసా? కింద నెంబర్లు పెడతాం, పాస్టర్ గారికి ఇవ్వండి అంట. ఇక్కడికి మాకే పని ఉండదు. ఇక కింద నెంబర్లు పెడతాం. ఆఫీస్ ఉంది, పిల్లలు ఇక్కడ ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు విసిగిపోతూ ఉంటారు, గ్యాస్ ప్రాబ్లం అంటారు, ఇక ఏదేదో కొన్ని వరస్ట్ మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు ప్రార్థన చేసి సమాధానం చెప్తారు, లేదా ఆయనకి ఇవ్వండి, ఆయన గెలపండి అంటారు. అంటే మేము ఉదయం నుంచి 10:30 నుండి రాత్రి 11:30 వరకు మా ప్రోగ్రాంలు వస్తూనే ఉంటాయి. ఇక నేను ఏ పని చేసుకోకుండా నీకోసం మాత్రం ఉండి ఇక మీకు ప్రార్థనలు చేస్తూ ఉండాలా. అందువల్లనే వీలుంటే మీరు శనివారం స్వస్థత ప్రార్థనకు రండి. చెప్పండి అమ్మా. అయ్యా నా పేరు ఎస్సేరానయ్యా, మాది గుంటూరు జిల్లా గురజాల మండలం. నాకు నొప్పి వస్తుంది అయ్యా. నా పేరు ఎస్సేరాను, షుగర్ ఉంది నాకు. స్తోత్రం అయినా షుగర్ని దగ్గుని కూడా తగ్గించండి. ఆమె ఇంతగానం చెప్పినా కూడా చూడండి చాలామంది ఏదో ఆలోచనలు ఉన్నారు. లైవ్ ముగింపులకు వచ్చాము. ప్రభు మిమ్మల్ని దీవించగాక. ఒకవేళ మీరు ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటే ఇంకా కొద్ది సమయం మేము ఉంటాం, దయచేసి గమనించండి. అలాగే మరి అక్కడ ఉన్నటువంటి ప్రేయర్ టవర్ వారిని విసిగించకండి దయచేసి. నేను వాళ్ళతో ఓపెన్గా చెప్పాను, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము భరిస్తున్నాం అన్నిటినీ కూడా. హలో అయ్యా, హలో అయ్యారండి, వందనాలు బ్రదర్, చెప్పండి. కాళ్ళ నొప్పులతో 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం అయ్యా. కాళ్ళ నొప్పులు బాగా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. 2 సంవత్సరాలు బట్టి కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నావా? అవునయ్యా. ఏ ఊరండి మందే? ఏలూరండి. మరి ఇక్కడ విజయవాడలో ప్రతి నెల మొదటి బుధవారం పెడుతున్నాం, హైదరాబాద్లో ప్రతి శనివారం పెడుతున్నాం, హైదరాబాద్లో ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు పెడుతున్నాం.
దాంట్లో పాలు పొందిన ఆయన తగ్గిపోతుంది. దేవునికి మహిమ కలుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ శనివారము యేసు ఆశ్చర్యపురం నందు స్వస్థత ప్రార్థన 11:30కే జరుగుతుంది. చప్పట్లు కొట్టండి అట్లాగే అందరు కాదుగా. ఆమేన్. ఏం పేరు అమ్మా నీ పేరేంటి? హల్లెలూయా. ఏం పేరు? నా పేరు నాగేంద్రం అండి. నాగేంద్రం. ఏం బాధతో వచ్చావు ఇక్కడ? ఈ పక్క నరాలు అరిగిపోయినాయి అన్నారు. ఎక్కడ నరాలు అరిగిపోయినాయి అన్నారు? ఇక్కడ మెడకాడి భుజం కాడి. నిన్నటి తిన్నా ఎట్లా ఉంది చెయ్యా? కొంచెం రాత్రి నొప్పిగా ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గింది. తగ్గిపోయిందా? ఎన్ని రోజులు మట్టి ఉంది ఈ నొప్పులు? ఈ నెల నుంచి 2 నెలల నుంచి ఉన్నాయి. చెయ్యి పైకి ఎత్తలేదా? ఎత్తవా? ఎత్తుతలే? ఇదివరకు ఎత్తలేదు, ఇప్పుడు ఎత్తలేదు. నిన్న ప్రార్థనలు విడుదల శనివారం ఇక్కడికి వచ్చారు. వాళ్ళ అమ్మగారు ప్రభు నమ్ముకున్నారంట. పెద్దవిడి అమ్మా ఏ డాక్టర్ వద్దమ్మా నరాలు అరిగిపోయినాయి. అదేంటే నువ్వు డాక్టర్ కాడికి పోతే మీకు నరాలు అరిగిపోయినాయి, మీకు మందులకు కూడా తగ్గదు, ఆపరేషన్ చేయాలా, అలా చవితి రాడ్లు వేయాలన్నారు. భయం వేసింది, ఏడిచాను అక్కడే. ఏ ఊరు? నర్సాపేట. ఏ హాస్పిటల్ అది? హాస్పిటల్ గజ్జల బెమ్మారెడ్డి హాస్పిటల్. జిఏపి. పోయింది నీకు? నాకు రాత్రి తగ్గిపోయింది. రాత్రి చప్పలు కొట్టండి. ఇది ఒక పక్కన గుంజేయటం, నడుములో గుంజేయటం. ఏసై ఇక్కడ అద్భుతం చేసేస్తారు. చప్పలు కొట్టండి గట్టిగా. అద్భుతం అయిపోయిందా లేదా? అయిపోయిందా? ఇప్పుడు ఉందా? చూడు, ఇప్పుడు ఉందా? చేయెత్తు పైకే. ఈ రోజు ఇలా చేతులు ఎత్తకుండా కొంతమంది ఎట్లా అయిపోతారు, వీ చేపుల్లో నరాలు పట్టేసి ఇట్లే ఉన్నారు. అన్నం కూడా తినేదాన్ని కాదు, అది వరకు వచ్చేది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మా అమ్మ చెప్పేది కానీ నేను నమ్మలేదు. ఇంకా టీవీలో చూశాను. ఎవరు చూసారు టీవీలో? మిమ్మల్ని ప్రార్థన చేయడం అని చూశాను. చూసాక ఇంకా ఏమన్నా వచ్చేసాను. అంటే అమ్మ చెప్తే నమ్మేదాను కదా? అది వరకు చేసేదాన్ని కదా. పెళ్ళైనాక పెళ్లి కాదని 3 సంవత్సరాలు వెళ్ళాను. పెళ్ళైనాక మా తోడు బాణీ లేదు, ఇంకా వదిలేసాను. మా అమ్మ వెళ్తుంది కదా, మొన్న బాగాలేకపోతే ఇక్కడికి వచ్చాను. ఇంకా మా అమ్మ చెప్పడానికి ఇంకా వచ్చేసాను. టీవీలో చూశాను. నువ్వు వచ్చినప్పుడు నువ్వు నమ్మినంతకంటే ఎక్కువ జరిగిందా? నమ్మినంత జరిగింది. ఎక్కువే. చప్పట్లు కొట్టాలి. అది నేను అనేది. మనం ఒకటి అనుకున్నాం, అది ఇంత కాదు, 100 కాదు, 200 కాదు, 1000% అనుకున్న దాని మీద ఎక్కువే జరిగింది. ఇక్కడికి వచ్చినాక బాగా నయం అయిపోయింది. నాకు అయిపోయింది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. ఆమె రైట్. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళిపో ఇక. గంతులే చప్పట్లు కొట్టాను గట్టిగా. ఏసైకి మహిమ. ఆ నరమండి నిన్న ఇలా ఇది ఉంది కదా, ఆ పాప ఇలా ఎత్తలేపోయింది కదమ్మా. అసలు ఇలా చెయ్యి ఇలా ఎత్తలేపోయింది. ఇలా ప్రార్థన చేసేసరికి చెయ్యి ఎత్తేసి వచ్చేసింది నా చెయ్యి అంటుంది. అది ఆమేన్. కూర్చోండి. ఆమేన్. హల్లెలూయా. మీరు బేమడోలా ఎక్కడో చెప్పారు, నాకు గుర్తుంది. బేమడోలా. మీరేం చదువుకున్నారు? నేను ఎంఎస్సి డిఈడి. నాతో ఏం చెప్పారు? కూలి పనికి వెళ్తున్నాను. కూలి పని చేస్తున్నారు. ఈ పాపేనా? ఈ ఇద్దరు ఎవరు? ఇలా. ఏమైందా పాపకి? పాపకి ఐ క్యాన్సర్. ఐ క్యాన్సర్. ఏ హాస్పిటల్ చూపించారు? విజయవాడ రెయిన్బో హాస్పిటల్. అదొకటేనా ఇంకెక్కడన్నా? విజయవాడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్. రెండు. ఏమి చెప్తున్నారు వాళ్ళు అక్కడ? కన్ను తీసేయాలన్నారా? అప్పుడు మేము ఫోటో తీసుకోలేదు మిమ్మల్ని. మైకి పెట్టు. అప్పుడు కన్ను ఈ పాప ఏంటి సిగ్గుపడుతుందా? 2 కళ్ళు ఇప్పుడు మంచిగా అయినాయా? అప్పుడు ఎట్లా ఉండేది కాళ్ళు? కన్ను వాటర్ కారి చాలా ఇబ్బందిగా ఉండేది. ఎంత సేపట్లో తగ్గిపోయింది అది? మేము హైదరాబాద్ వచ్చాం లాస్ట్ మంత్. మీరు ప్రార్థన చేయగానే ఆ నెక్స్ట్ డే మేము హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్ గేట్ దగ్గర ఉండి మీకు ఒకసారి ఫోన్ చేసి ప్రార్థన చేయించుని వెళ్ళాము. డాక్టర్లే అప్పటి వరకు కీమోస్ చేసినప్పుడు తీసేయాలన్నారు. కన్ను ఓకే. మీరు ప్రే చేసిన తర్వాత కన్ను చాలా బాగా రెస్పాన్స్ ఉంది, కన్ను ఉంచుతాము మేము అని చెప్పారు. పాపం చదువుకున్నారు, ఉద్యోగం రాలేదు. భీమడోలా మీది? భీమడోలు పక్కన దోప్చర్ల అని చెప్పారు. ఓకే, మంచిది. ఈమె చాలా ఏడుస్తుంది. ఈ పాప వల్ల చాలా ఏడుస్తుంది. అంటే అసలు ఏమని మీకు అనిపించేది? వాళ్ళు కన్ను తీసేయాలన్నారు కదా, అప్పుడు ఏమనిపించిందమ్మా? అక్కడ అందరితో చచ్చిపోదాం అనుకున్నా. మీరు చచ్చిపోతారా? చచ్చిపోదాం అనుకున్నా. మీరు చచ్చిపోవటం ఏంటి? మా బాబుని అలా చూడలేక. గుడ్డి కన్ను తీసేస్తే చూడలేక ప్రతిసారి ఇంకా తను మేమే కన్నామని అమ్మా, ప్రతిసారి అది చూసినప్పుడల్లా మా కడుపును పుట్టి తను కన్ను తీయాల్సి వచ్చిందని చెప్పి ఏడ్చాం. అది చిన్నపిల్ల
ఈ డాక్టర్ గారు చెప్పారు కన్ను తీసేయాలని, ఈమెకి భయం, బాధ. మరి ఎట్లా నేను ఎట్లా మీకు తెలిసింది? టీవీలో చూసాం పాస్టర్ గారు. చూసినప్పుడు అనిపించిందా మీకేమని? వెళ్ళాలి ఖచ్చితంగా అనిపించింది. శనివారం వచ్చారా మీరు? ప్రార్థన చేసుకున్నాను దేవునికి. నేను దారి చూపి తిరగడానికి కాళ్ళు ఓపుకుంది, దారి చూపి నాకు అని ప్రార్థన చేసుకున్నాను. టీవీలో మీ ప్రార్థన చూసాము, ఖచ్చితంగా మీ దగ్గర రావాలనుకున్నాం. హైదరాబాద్ వచ్చాము, ప్రార్థన చేయించుకున్నాం. సోమవారమే మార్నింగే పాప చెప్పింది, నా కన్ను కనపడుతుందమ్మా ఎండలో కూడా అని చెప్పింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, వందల 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 అద్భుతాలు ఇలా జరుగుతున్నాయి. చప్పట్లు కొట్టి మహింపరచండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సంతోషంగా ఉందా? రిపోర్ట్లు ఇక ఏమని వచ్చినాయి చిన్న రిపోర్ట్లు? చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు 2 కళ్ళు కనపడుతున్నాయా నీట్గా? లెఫ్ట్ అయ్యే ఉంది క్యాన్సర్, రైట్ అయ్యి బాగానే ఉంది. రైట్ బాగుంది, లెఫ్ట్. ఇప్పుడు 2 కళ్ళు మంచిగా కనపడుతున్నాయా? పాపను అక్కడ తిప్పండి, ఇక్కడ కెమెరా తిప్పండి. పాప పేరేంటి? పాప పేరు వినుజ్ఞ. మీరేమైనా జాబ్ చేస్తున్నారా ఇప్పుడు? డిగ్రీ చదువుకున్నారు అంతే. ఈ పాపతోటి ఇప్పుడు టెన్షన్. ఆ పాప కన్ను తీసేస్తే గుడ్డిదైపోతే ఏంటి అని ఊహించుకుని వాళ్ళు ఏడుస్తున్న ఏడుపులు అక్కడ వచ్చినప్పుడు నేనేం చెప్పాను? గ్యారంటీలు ఏమైనా ఇచ్చానా? అసలు హాస్పిటల్కి వెళ్ళొద్దన్నారు. అసలు హాస్పిటల్ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? బట్ మైక్లో మాట్లాడి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? సుదర్శన్ గారి దగ్గరికి వస్తారు, మళ్ళీ ఏం చేస్తారు? హాస్పిటల్ కూడా వెళ్తారు. నేనన్న హాస్పిటల్లో వచ్చిన ఏ రిపోర్టుతో నాకు పని లేదు, మీ ఇష్టంతో వెళ్ళండి. అక్కడ ఏమొచ్చిందో ఆ తర్వాత విషయము, కానీ నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, బిడ్డకి విడుదల ఇస్తాడని చెప్తే కేవలం వాళ్ళు ఏమని చెప్పి వెళ్ళారమ్మా మీరు హాస్పిటల్కి? నాకు కన్ను అసలు టెస్ట్ చేయించుకుందాం, ఎంతవరకు తగ్గిందని చెప్పి వెళ్ళామండి హాస్పిటల్కి. వాళ్ళైతే చాలా బాగా తగ్గిందన్నారు. మేము వాళ్ళతో అన్నాము, మీరు కదండి మాకు ఎప్పుడో తెలిసింది తగ్గిందని, ఆ రిపోర్ట్ తీసుకురావడం కోసం వచ్చామని చెప్పి అన్నాం. పిల్ల చెప్పింది కదా సూప్ వస్తుందని. చూడండి ఎంత చక్కగా ఉందో పిల్ల. ఇదేంటి, ఇది ఎందుకు పెట్టుకున్నావు? రా నీకు నేను మంచిగా ప్రార్థన చేసి కళ్ళు ఇచ్చాను. అందరికి టాటా చెప్పు. చెప్పు అక్కడ దిగు. నడుస్తుందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి బాధలు తీరెను, సుఖపరచెను యెహోవా. వ్యాధి బాధలు తీరెను, సుఖపరచెను యెహోవా. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.